స్నేహితులు, బంధువులు, తెలిసిన వాళ్ళు కష్టాల్లో ఉన్నామని చెప్తే నమ్మి సాయం చేసి తరువాత మోసపోయామని తెలుసుకున్న ప్రతి ఒక్కరికి మా ఈ లఘు చిత్రం అంకితం. ఏంట్రా బాబు ఆ మొహం? ఊరు నుంచి వచ్చినప్పుడు నేను చూడలేకపోతున్నా. ఏమైందిరా? రేయ్ ఏమైందిరా? ఏం లేదురా, నేను నార్మల్గానే ఉన్నా. హలో, వీడు నార్మల్గా ఉండడం అంటే ఇది కాదే. రోడ్డు మీద పబ్లిక్ కంప్లైంట్రా, ఎక్కడ చూడరు అప్పుడు దీన్ని? ఎవడో చూడలేదు. సార్ అడ్రసా? అవును సార్. ఇది విజయవాడ అడ్రస్ రా? అవును సార్. విజయవాడకి వెళ్ళాలంటే గాంధీ బస్ స్టాప్కి వెళ్ళాలి కానీ గాంధీనగర్ కాదురా. అవును సార్, పోవడానికి 50 రూపాయలు తక్కువ ఉన్నాయి. మీరు ఇచ్చారంటే మీ పేరు చెప్పుకొని వెళ్తాం సార్. పోగానే మీకు రీఛార్జ్ చేస్తాం సార్. మీ నెంబర్ చెప్పండి సార్. ఓహో ఓహోహో, నువ్వు అట్టొచ్చావా? సరే నోట్ చేసుకో. నెంబర్ చెప్పండి సార్. 100. అదేంటి సార్? అదెంతరా? రీఛార్జ్ చేసి పోనీ సాయంత్రం వెళ్తాను, నాతో పాటు వచ్చేస్తావా విజయవాడకి? మీకు ఎందుకు లేదు సార్ అంత శ్రమ? సరే అయితే నాకు తెలిసిన ఒక పని ఉంది. పొద్దున నుంచి సాయంత్రం చేస్తే 100 ఇస్తారు. నా పేరు చెప్పడం ఎందుకులే కానీ నీ పేరు చెప్పుకుని నువ్వే నీ ఊరు వెళ్ళిపోవచ్చు. వెళ్తావా? భలే వడతగిలేటరా. కష్టపడడానికి ఎవడో ఇష్టపడట్లా. ఒకడు ఊరు వెళ్తానంటాడు, ఇంకోటికి ఏమో బ్లడ్ కావాలంటాడు, ఇంకోటి పిల్లలకి ఆపరేషన్ అంటాడు. పేవర్స్ కలిగిపోయారు భారతదేశంలో. ప్రతి ఒక్కడు ఇంకొకటి మోసం చేద్దామని నరికి పడేలు కొడుకుల్ని. అయినా నువ్వెందుకు ఫ్రెష్ అవుతున్నావు? నువ్వు మోసపడదు కదా, నోపడికేం చెడు కదా. జై హో, నువ్వు వెళ్ళినట్టు కదా, అడు జై హో. కూర్లు పెరిగిన ఈజీగా డబ్బులు ఎందుకు తరగో? రే సీను, బిల్డింగ్ ఏంట్రా ఎంత బాగుంది? ఏం చేస్తుంటాడు మీ మావయ్య? బెల్రో. అందుకేనా బిల్డింగ్ ఎంత బలంగా కట్టాడు? అంటే ఆడి కూతుర్ని చచ్చినా ఇవ్వడు. అయినా మనకి ఏముందనరా ఇవ్వడానికి? ఆ వాచ్మెన్ గారికి ఏదో రోగం వస్తే ఆడి ప్లేస్లో మనం ఎడుతున్నాం. అమ్మాయి అంట అమ్మాయి. సరే కానీ ఈ ఎదవేమైపోయింది అక్కడి నుంచి కనబట్టలేదు. నేను వచ్చేసా. ఇదేమన్నా మొహంలో అనుకున్నావంటరా ఏదో ఇంట్రడక్షన్ నువ్వు? రై బాయిలర్ కోడికి బ్రా వేసినట్టు ఆ బట్టలేంట్రా? అది నా తీసేరా. రే సాగిపో, తీసేమని చెప్పరా. రే ప్రతాపు, నువ్వు కలిపిన గ్లాసుల్లో 2వ గ్లాస్ నాకెవరా? 2వ గ్లాస్ ఏమన్నా రాశికన్నా వచ్చి కలిపిందా? ఈ దున్నే కదా కలిపింది. వాడు 2వ గ్లాసులో మందు కలిపేటప్పుడు నవ్వాడరా. అలా నవ్వడం వల్ల ఆడి చెయ్యి, బాట్లు, ఆడి పొట్ట అన్నీ ఊగడం వల్ల మాజిన్ తెలియక 5 ml మందు ఎక్స్ట్రా పోసాడు. కాబట్టి ఆ 2వ గ్లాసులో 5 ml మందు ఎక్స్ట్రా ఉంది. నన్ను ఎవడు మోసం చేయలేడురా. నాకు ఆ 2వ గ్లాసే కావాలి. వీడు నార్మల్గా ఉండడం అంటే ఇది కదా. ఎరా కాలైపోయిందా? ఈడవుడు బాబా ఆకలిగా ఉంది బాబా, గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం కూడా ఉంది బాబా, కొంచెం సహాయం చేయండి బాబా. రే నీ బాడీకి నువ్వు చెప్పే మాటలకి ఏమన్నా రీజన్ కానీ రిలేషన్ కానీ ఏమైనా ఉందా? బాబా ఎందుకు బాబా అలా కసురుకుంటారు? సహాయం చేయండి బాబా. రే నేనైతే అరుస్తున్నాను, ఆడైతే ఆరేసేస్తాడు. కాల్ కట్టేలోపు కంటికి కనిపించకుండా దుబ్బే. నేను తర్వాత మాట్లాడతాను. రే నాకు 2 డౌట్లు ఉన్నాయి. వాడు ముస్టోడే కదా, నువ్వు ఇచ్చింది 100 కదా, ఎందుకురా? పదరా మ్యాన్షన్స్ క్వార్టర్ ఉంది బాబా. ధర్మం బాబా. ఏరా వైన్ షాప్ కాడికి వచ్చి అడుక్కుంటా వింటారా ఉల్ఫా? ఇది వైన్ షాప్ కదా, ధర్మం చేయరు యాదవలు. ఇది గారు 100. ఓసీ క్వార్టర్ ఇవ్వరా? ఏమ్రా రా అంటున్నావు? ఏమ్రా 100 ఇవ్వలా? వీడేంటి ఇక్కడ ఉన్నాడు? అన్నా క్వార్టర్ క్యాన్సిల్. ఎందుకు క్యాన్సిల్? అదంతే. 2 ఆడపెట్టలు కూడా ఇదిగో.
ఈడేంటి నా వెనకాల పడుతున్నాడు? కొంప తీసి 100 అడుగుతాడా ఏంటి? అరే ఈ 100 ఇదేనా? ఏది ఇది రే నా భయం వేసేస్తుందిరా. ఎందుకురా? రోజుకు రూమ్లో ఒక్కొక్కడొక్కలా బిహేవ్ చేస్తున్నారా. కాదురా, మన సారు నేను మోనార్క్ని హిట్లర్ని ఎవరి చేతిలో మోసపోయాను మన సీను గారు ఈ రోజు కెలుక్కొని మరి ఒక చేతితో మోసపోయాడు. ఏమైందిరా? నువ్వు ఎవరిని చూసి ఎవరనుకున్నావో? నీ వాట్సాప్కి ఒక ఇమేజ్ వచ్చింది చూడు, క్వార్టర్ కొన్న చీటర్, చీపెస్ట్ చీటర్. ఎక్కడ ఉన్నాడు? ఆడేమన్నా చీఫ్ మినిస్టరా గణకో చోట ఉండడానికి? ఆ ఏళ్ళని ఎక్కడో ఎడుతాడు. పద వెళ్ళి తప్పని చెప్పొచ్చేద్దాం. ఈడోడ వస్తున్నాడు బాబా. ఈ ధర్మ ప్రభువులు 2 రూపాయలు వేసాడు. టీ కూడా రాదు. లుంగి డాన్స్ బాబా. పోరా. అదిగోరు అక్కడ ఉన్నాడు. ఇలా అబద్ధం చెప్పి మోసం చేయడం తప్పు కదా? రేపు ఎవరైనా నిజంగా సాయం కావాలన్నా నేను మళ్ళీ చేయగలనా? నీ వాళ్ళు నీకే తెలియకుండానే ఇంకొకటి నష్టపోతున్నాడు. పోతే పోతారు, పోయేది నేను కాదుగా. పోతే పోతారా? సైకిల్ నా కొడుకా, ఆ ముష్టేదో నేనే వేసాను అనుకో, మోసపోయింది నేనే అనుకో. బోడి 100 కోసం చంపేస్తావా? బోడి 100 కోసం. ఇదివరా నీ బోడి 100 తీసుకో. బోడి 100? నీకు ఇందులో 100 కనపడుతుందిరా. నాకు మూర్ఖుడి మూర్ఖత్వం కనపడుతుంది, ఒక మనిషి ఆకలి కనపడుతుంది, ఒక ప్రాణం కనపడుతుందిరా. స్టార్ట్ అవుతుంది అయిందిగా బాబు. ఏంట్రా? నాకు అడుక్కోవడం గట్ట రాదు బాబు. రాదు? నేను చాలా మందికి సాయం చేశాను. చేసావు, మళ్ళీ వాళ్ళు అడుక్కోడు కదా బాబు. కూడదు. మిమ్మల్ని చూస్తే ఎందుకో సాయం అడిగా అనిపించింది. వీడి బట్టలు నాకన్నా పోనాయి, నన్ను అడుకుంటారేంటి? పోనీ పనేమైనా? ఏ పని ఇచ్చినా చేస్తాను బాబు. ఒక్క 100 రూపాయలు ఉంటే ఇవ్వండి అయ్యా, జీతం రాగానే ఇచ్చేస్తాను. ఇప్పుడు రిటర్న్ నడుస్తుందా? చెప్తా. సరేరా, ఓ పని చేద్దాం. నాకు చిన్న పని ఉంది, చూసుకుని ఇప్పుడే వచ్చేస్తాను. ఈలోగా నువ్వు అక్కడ వెయిట్ చెయ్యే. వచ్చి రాగానే నువ్వు అడిగిన 100 పని 2 ఇచ్చేస్తా. సంతోషం బాబు. వయసు అయిపోయింది, పని ఎవరు ఇవ్వట్లేదయ్యా. అక్కడే ఉంటానయ్యా, అక్కడ మీరు వచ్చేంత అక్కడే ఉంటానయ్యా. ఏమి ఆర్టిస్టులు ఉన్నారా? అందరూ కమలాస్ అంటారు కానీ ఆయన మించి ఆర్టిస్టులు ఉన్నారు. పని లేదంట. చూద్దాం. బాబాయ్ ఒక సిగరెట్ అగిపెట్టి కూడా. ఏంటి బాబాయ్ జనం?
జెండా దగ్గర ఎవరో పెద్ద ఆయన చనిపోయారండి బాబు. జాతీయ జెండా దగ్గర జనాలు చచ్చిపోతున్నారు. భారతదేశం కొంపతీసి పెద్ద ఆయన కాదు కదా. కాకూడదు, పెద్ద ఆయన కాకూడదు. కనిపించిన పని కావాలి అని అడిగేవాడు. ముసలోడు కదా, అందుకే ఎవరు పని ఇవ్వలే. కానీ అది ఎవడో కానీ గొప్పోడరా, పని ఇస్తానని చెప్పి డైరెక్ట్గా పైకే పంపించేశాడు. పైగా ఈరోజు ఆయన పుట్టినరోజు అంటరా. అందరూ మోసం చేసేవాళ్లే కాదు, నిజాయితీ పనులు కూడా ఉంటారని నీ చావుతో నిరూపించావు పెద్దాయన. తిని 2 రోజులు అయిందయ్యా, వయసు అయిపోయింది, పని ఎవరు ఇవ్వట్లేదయ్యా. కళ్ళ ముందుకు ప్రాణం పోయిందిరా, కేవలం ఈ 100 వాళ్ళు. రే నేనెప్పుడు నన్నెవడో మోసం చేయలేడు అంటాను కదా, అది ఎందుకో తెలుసారా? మా అమ్మ గోరుముద్దులు పెడుతూ చెప్పిన ఒకే ఒక్క మాట, మీ నాన్నలా మోసపోకు నాన్న అని. ఒక్క సంతకం, ఒక్క నమ్మకం, ఒక్క సాయం మా నాన్న రోడ్డు మీద తీసుకొచ్చేసింది. షూట్ తీసుకున్న వాడు సుఖంగానే ఉన్నట్రా, మోసపోయిన మేమే మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేసి వచ్చింది. రే మన తాతల కాలంలో, అంటే 2 తరాల ముందు, ఎవరన్నా ఊర్లో సాయం కావాలంటే ఊరంతా కదలేదు, కష్టం అంటే కలిసి వచ్చేది. మరి ఇప్పుడు ఎందుకు నా పక్కింట్లో ఎవరికన్నా ప్రాబ్లం అంటే పట్టించుకోవట్లేదు? నేను ఎందుకో చెప్పనా? భయం. భయం, వాడు నిజమో అబద్ధమో అని తెలియని భయం, ఎక్కడ మోసపోతావో అని భయం. ఆ పెద్దని చావు నన్ను 2 తరాలు వెనక్కి తీసుకెళ్లి మనిషిలో నిలబెట్టింది. కానీ వీడి మోసం మళ్ళీ అదే 2 తరాలు ముందుకు తీసుకొచ్చి నన్ను నాలాగే నిలబెట్టింది, నన్ను మూర్ఖులాగే మార్చింది ఈ నా కొడుకుని. రే, ఈ ప్రపంచాన్ని మనం మార్చలేమురా. ఒక అబద్ధాన్ని 99 మంది చెప్తే నిజమని నమ్మే ఈ లోకం, ఒక నిజాన్ని ఒకడు 99 సార్లు చెప్పినా అబద్ధమని అనుకుంటుందిరా. అదే కదరా నా బాధ. ఇలాంటి 99 మంది వల్ల అలాంటి ఒకడు నష్టపోతున్నాడు, కష్టపడుతున్నాడు, కొన్నిసార్లు ప్రాణాలు కోల్పోతున్నారా. రే వీళ్ళింతేరా, మారు. దేవుడు కాలు చేతులిచ్చినా పక్కోడి మీద పడి బతికేద్దామనే కాన్సెప్ట్లోనే బతుకుతున్నారు. అయినా వీళ్ళ కోసం నువ్వెందుకు ఎంత బాధపడ్డావు? నా బాధ వీళ్ళ కోసం కాదురా, ఆ పెద్దాని కోసం. ఆ మొహం ఇంకా మర్చిపోలేకపోతున్నాను రా. పాపం రా, మా తాత వయసు ఉంటుంది, చచ్చే ముందు కూడా రాబి అని అవమానించి చంపేశాను రా. మూర్ఖుల్లా పుష్టి 100 కోసం చంపేశాను రా. కావాలి చేయలేదు. మంచి చంపేశాను. బాబా నేను మారిపోయాను బాబా, మందు ముట్టను బాబా, మందు ముట్టను బాబా, కష్టపడి పని చేస్తాను బాబా. రే చూడరా, మారిపోయాడురా, మారతాడురా. వీళ్ళు మనుషులే కదరా. వెళ్దాం పద. తొక్కలే, కష్టమా తొక్క. ఈ క్వార్టర్ వేసుకుంటే రోజు గడిచిపోతాయి.
రేయ్, మారరా మీరు. వాడి బాధను చూసి జంతువులే చలిస్తాయి కదరా, కానీ నువ్వు మాత్రం మళ్ళీ మందు కొడుతున్నావు. థు, ఏం బతుకులరా మీవి. మారండ్రా, మార్పుని తీసుకురండ్రా. ఎవడ్రా వీడు? మనోడికి ఇల్లు లేదంట, ఇక నుంచి మనతోనే ఉంటాడు, మనతోనే తింటాడు. ఏరా, ఎవడో ఒకడు నీ వల్ల మోసపోయాడని నువ్వు ఇలా ప్రతివాడికి సాయం చేసి ప్రతివాడి చేతులు మోసపోతుంటే నేను చూస్తూ ఊరుకోను. ఎంతమంది చేతుల్లో మోసపోయినా పర్వాలేదురా, కానీ ఎవడో ఒక్కడుంటాడురా మంచోడు, నిజాధిపరుడు. వాడి కోసం ఎన్నిసార్లు మోసపోయినా తప్పులేదు. మంచోళ్ళు బతకాలరా. ఇలా మంచోళ్ళు దూరం చేసుకుంటూ పోతే చివరికి అడి వెడారైపోతారా. ఛా, నువ్వు చెప్పినంత మాత్రాన మారిపోతారా? మార్చగలవా? మారిపోతారని మార్చగలని చెప్పట్లేదు, మారాలని ఆశిస్తున్నాను అంతే.